ఇవాళ వీడియో వచ్చేసరికి అదే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ వాళ్ళ చెప్పడం. సో రియల్మీ వాళ్ళ రియల్మీ 16 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీ ఇంట్రెస్టెడ్ ఉంటే గిట్లా నచ్చితే గిట్లా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఎందుకు మంచిగా వీడియో అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియోస్ వీడియో చేసాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే వాచ్ నుంచి అన్నమాట. సో క్యాసియో వాచెస్ గురించి మనకు అందరికీ తెలిసిన చాలా రెప్యూటెడ్ బ్రాండ్ అన్నమాట. సో వీళ్ళది క్యాసియో AE-1600 HX సిరీస్ వాచ్ తీసుకోవచ్చు. బై దీంట్లో షాక్ అవుతారు. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్తో పాటు కూడా వస్తుందట. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్ అంటే చూసుకోవచ్చు. ఇంకోటి దీనికి ఇంకో మంచి విషయం ఏంటంటే డ్యూయల్ టైమ్ ట్రాకింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. నాకు క్యాసియో వాచ్ మీద ఒకటైతే చాలా బాగా అనిపించింది. సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ ఈ వాచ్ మీద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. LCD డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే యూరోస్లో ఉంది బై. ఇక్కడ 33.25 యూరోస్ వస్తుంది. మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మాత్రం 3,000 రూపాయల వాచ్ అనమాట. సో చాలా 10 సంవత్సరాల దాకా అంటే కూడా ఒక జనరేషన్ ఒక డికేడ్ అయితే మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అనమాట. ఒప్పో వాళ్ళది ఒప్పో ప్యాడ్ మినీ స్మార్ట్ ఫోన్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. లీగల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 144 Hz AMOLED డిస్ప్లే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్ని ఇలీగల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. 279 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 3:2 ఆస్పెక్ట్ రేషియోతో పాటు కూడా వస్తుంది అనమాట. 800 nit బ్రైట్నెస్, 8000 mAh బ్యాటరీ, 67 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడే. ఎగ్జాక్ట్ ఇదే ఉంటుందా అంటే మాత్రం లీగల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కన్ఫర్మ్ అయితే చేయలేము. అఫీషియల్గా బ్రాండ్స్ ఏమన్నా ఇన్ఫోగ్రాఫ్స్ కానీ మనకి పబ్లిక్గా రిలీజ్ చేసినప్పుడు అన్వీల్ చేసినప్పుడు అయితే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నాసా వాళ్ళ నుంచి అవ్వడం. సో నాసా వాళ్ళైతే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటారు. సో నాసా వాళ్ళైతే బ్రెత్ టేకింగ్ ఫొటోస్ అయితే తీసుకొచ్చిరన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒరాయన్ స్పేస్ షిప్ ఏదైతే ఉందో ఆర్టెమిస్ 2 మిషన్తో ఎవరైతే స్పేస్ నాట్స్ ఉంటారు కదా, స్పేస్లోకి వెళ్ళే వాళ్ళకి iPhone Pro Max అయితే ప్రొవైడ్ చేశారట. ఎందుకు ఈ iPhone Pro Max ఎందుకు ప్రొవైడ్ చేశారు అంటే మాత్రమే దీంట్లో స్పెసిఫికల్ లాజిక్ అయితే ఏం లేదు, నెట్ కాదు కానీ మెమరీస్ ఏవైతే ఉంటాయో ఈ స్మార్ట్ ఫోన్ నుంచి క్యాప్చర్ చేసుకోవడానికి అనేసి తట్టు. సో దాంతోపాటు కూడా ఏంటంటే బ్రాండ్ కూడా ప్రమోషన్ అయిపోతుంది, 2 బ్రాండ్స్కి కూడా అనేది నా ఒపీనియన్. కానీ మంచి విజువల్ పిక్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. మీరేమనుకుంటారు పిక్చర్ క్వాలిటీ గురించి? సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నాయి కదా ఆ ఇమేజెస్ గురించి మీ ఒపీనియన్ షేర్ చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్పడం. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళది కొత్తగా కోపాలెట్ ఏఐకి సంబంధించిన ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ మధ్య రూమర్స్ వస్తున్నాయి. దాని ప్రకారం చూసుకుంటే ఇది మైక్రోసాఫ్ట్ కోపాలెట్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ పర్పస్కి యూజ్డ్ యాజ్ ఓన్ రిస్క్ అనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ బయటపడడానికి అందరైతే దిమ్మ తిరిగిపోయింది అనుకోవచ్చు. సో దానికంటే ముందు రీసెంట్గా క్లౌడర్స్లో కూడా ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే అన్నారు కోపాలెట్ది. సో ఇది ఏమైనా అర్థమైతే లేకపోయి సో సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళైతే దిమ్మ తిరిగిపోయింది అందరిది కూడా. సో నాకు ఒపీనియన్ న్యూట్రల్గానే ఉంది, ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే వైన్ నుంచి చెప్పడం. సో వైన్ అంటే మాత్రం వైన్ HQ అనమాట ఇది. సో ఇక్కడ వైన్ 11.6 అప్డేట్ తీసుకొచ్చారు. యాక్చువల్ వైన్ ఏందని అంటే మాత్రమే సో వైన్ వచ్చేసరికి అయితేనేమో మీకు ఇది విండోస్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో లినక్స్లో రన్ చేసుకోవడానికి. సో దీంట్లో వైన్ 11.6 రివైజ్ చేశారన్నమాట. ఆండ్రాయిడ్ డ్రైవర్స్ని, DLL మాడ్యూల్స్ని, VB స్క్రిప్ట్ కంపాటబిలిటీ ఇంక్రీజ్ చేశారన్నమాట అవి. సో ఇది macOS BSD అండ్ POS కంపాటబిలిటీ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. గేమ్స్ సాఫ్ట్వేర్స్ అవి అవుతున్నాయి దీంట్లో ఈజీగా రన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ సూజా అని వచ్చాడు. సో ఓపెన్ సూజా వాళ్ళ టంబుల్ వీడ్ ఏదైతే ఉందో అప్డేట్ తీసుకొచ్చి సో దీంట్లో ప్లాస్మా 6.6 సంబంధించిన ఫిక్సెస్ అవి చేశారు. కర్నల్ CVC ఈ ప్యాచ్ అప్డేట్ చేశారు. మేజర్ GPU ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా వచ్చింది అనమాట. సో ఒకవేళ ఇట్లా ఓపెన్ సూజా వాళ్ళ టంబుల్ వీడ్ యూజ్ చేస్తుంటే ఇట్లా అప్డేట్ చేసుకోండి. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళు చెప్పడం. సో ఇంటెల్ వాళ్ళైతే లాంచ్ చేశారు Core Ultra 7 251 HX Arrow Lake ప్రాసెసర్ అన్నమాట. 18 కోర్ CPUతో పాటు వస్తుంది, 3 Xe కోర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కోసము. ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే టోటల్ 18 కోర్స్ వస్తున్నాయి అండ్ 18 థ్రెడ్స్ వస్తున్నాయి. 6 పర్ఫార్మెన్స్ కోర్స్, 12 ఎఫిషియన్సీ కోర్స్ అన్నమాట. మొత్తం కలుపుకుంటే 18 అవుతున్నాయి. సో ఇది దేంట్లో వస్తుంది, ఏ ల్యాప్టాప్లో వస్తుంది అంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రం Lenovo Legion 5i 2026 మోడల్లో ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది అన్నమాట. దాంతో చూసుకుంటే MSI వాళ్ళ Radeon 16 HX ప్రాసెసర్ వస్తుంది. దాంట్లో కూడా ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది అన్నమాట. సో ఎఫిషియన్సీ కోర్స్తో పాటు మీకు బ్యాలెన్స్డ్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. నా ఒపీనియన్లో మాత్రమే హై ఎండ్ ఉంటుంది 1,50,000 లేకపోతే 1,75,000 1,50,000 ఆ ప్రైస్ కేటగిరీలో ఈ ప్రాసెసర్ అయితే రావచ్చు. నెక్స్ట్ ఇంటెల్ వాళ్ళ నుంచి. సో ఇంటెల్ వాళ్ళది వైల్డ్ క్యాట్ లేక్ అయితే స్పెసిఫికేషన్ బయటపడ్డాయి. ఇక్కడ
కోర్ 7 350, కోర్ 5 320 అండ్ కోర్ 305 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఓఎం మోడల్స్ అని ఇక్కడ బోర్డు ఉంది పై, సో దాని బోర్డు చిప్ ఉంది, దాని పక్కన సింగిల్ ర్యామ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్లీ ఓఎమ్స్ కాబట్టి మినీ పీసీస్ కానీ లేకపోతే కొన్ని స్పెసిఫిక్ డివైజెస్ ఉంటాయి, దానికి రావచ్చు ఇది. సో ఇది మంచి కాంపిటీటర్ లాగా అయితే అనేసి అంటూ మ్యాక్బుక్ నియో ఉంది కదా, దానికి ఏమైనా కాంపిటీషన్ రావచ్చు. ఇక్కడ DDR5 600 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది, సింగిల్ సోడియం ర్యామ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొంతమంది కాంపిటీషన్ అయితే రావచ్చు అనేసి అయితే అంటారు. బోర్డు సైజు చాలా చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ కొన్ని పోర్ట్స్ చూసుకుంటే మాత్రం డెస్క్టాప్కి సింక్ అయ్యే పోర్ట్స్ లాగా వస్తుంది, లైక్ ఈథర్నెట్ పోర్ట్, HDMI పోర్ట్, USB పోర్ట్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి. సో చూడాలి, ఆబ్వియస్గా దీన్ని డెస్క్టాప్ ల్యాప్టాప్ వర్జన్స్ కూడా వస్తాయి, అప్పుడు వచ్చినప్పుడు అయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో డెవిల్ మే క్రై 4 స్పెషల్ ఎడిషన్ గేమ్ అయితే అవైలబుల్ ఉంది, మంచి డిస్కౌంట్ మీద వస్తుంది, $500 అనమాట. స్పెషల్ ఎడిషన్లో మీకు అడిషనల్ క్యారెక్టర్స్, అడిషనల్ గేమ్ ప్లే అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే బేసిక్గా డ్యూల్ కోర్ ప్రాసెసర్ రన్ అయిపోతుంది, 2GB ర్యామ్ అండ్ 27GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. 1GB గ్రాఫిక్ కార్డ్ ఉన్నా సరే లో సెటింగ్స్లో రన్ చేసుకోవచ్చు, 720p లో సెటింగ్స్లో కూడా. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను, BGM అంతా కూడా బాగుంటుంది. మోస్ట్ ట్రై అంటాను, తీసుకోమని ఒక కన్సిడరేషన్ చేసుకోండి. డెవిల్ మే క్రై సీరీస్ చాలా బాగానే ఉంటుంది. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.